మన జాతీయ భద్రతా సలహాదారుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాస్కోకు వెళ్తున్నాడు. అక్కడ బ్రిక్స్ ఎన్ఎస్ఏల సమావేశంలో పాల్గొనడం ఒక అంశమైతే, మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తున్న శాంతి ప్రణాళికతో మాస్కోకు వెళ్తున్నారన్నది వార్తలు. ఇదొక కీలకమైన ముందడుగు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించాలి అని ఇటీవల పుతిన్ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ పుతిన్ అన్నది ఏంటంటే, మా ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ వారు హానెస్ట్గా శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన ఆహ్వానిస్తున్నానన్నాడు. అందులో ఇండియా, చైనా, బ్రెజిల్ 3 దేశాల పేర్లు చెప్పాడు. భారతదేశం వైఖరిపైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల జెలెన్స్కీతో మాట్లాడిన సమయంలో కూడా చెప్పారు, మేము ఏనాడు తటస్థంగా లేము, రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలో మేము శాంతి వైపుగా ఉన్నాము అని స్పష్టం చేశాడు. అంటే వీఆర్ నెవర్ న్యూట్రల్, వీఆర్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీస్ అని. వాస్తవానికి ప్రైమ్ మినిస్టర్ మాస్కో విజిట్ కాంట్రవర్సీ అయినప్పుడల్లా ప్రైమ్ మినిస్టర్ భారత డిప్లొమసీ యొక్క స్వభావాన్ని ప్రపంచానికి రుచి చూపి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో రష్యా వెళ్ళడం, ప్రెసిడెంట్ పుటిన్ కలవడం పట్ల వెస్ట్రన్ అలైస్ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ఆయన ప్రధాని మోడీ దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని రష్యా ప్రెసిడెంట్తోనే చెప్పడం వెస్ట్రన్ మీడియాలో కూడా హైలైట్ అయింది. తర్వాత ఇటీవల జూలైలో మాస్కో వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. వెళ్ళినప్పుడు రష్యా తన దేశ అత్యున్నత పౌర పురస్కారం హైయెస్ట్ సివిలియన్ ఆనర్తో ప్రైమ్ మినిస్టర్ మోడీని గౌరవించింది. పుతిన్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ హగ్ చేసుకోవడం తిరిగి యుక్రెయిన్కు, వెస్ట్రన్ కంట్రీస్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. జెలెన్స్కీ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, తీవ్ర అసంతృప్తి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు ప్రపంచంలోనే రక్తాన్ని చూసే ఒక క్రిమినల్తో కౌగలించుకోవడం ఏంటి అంటూ కూడా జెలెన్స్కీ వ్యాఖ్యానించాడు. సో ఆ రోజు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మాస్కో వెళ్ళిన రోజు రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని హైయెస్ట్ సివిలియన్ హానర్ తీసుకున్న సమయము, ప్రెసిడెంట్ పుటిన్ హగ్ చేసుకున్న సమయం ఏంటి అంటే, ఒకవైపేమో వాషింగ్టన్లో నాటో దేశాల సమిట్ జరుగుతోంది, మరోవైపేమో అదే రోజు రష్యన్ మిసైల్ దాడిలో ఒక హాస్పిటల్, యుక్రెయిన్ హాస్పిటల్ పైన దాడి జరిగితే పిల్లలు కూడా చనిపోయారు. దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ మోడీ పిల్లల మరణాలని ఎవరు కూడా కామ్గా ఉండలేరు అని ప్రెసిడెంట్ పుటిన్తోనే చెప్పారు. సో అలా భారతదేశము తీసుకునే ప్రతి చర్య పట్ల మొదట్లో కొంత వెస్ట్రన్ కంట్రీస్ ఆందోళన వ్యక్తం చేసినా తర్వాత వారికి వెల్కమ్ చేయక తప్పని పరిస్థితి. రష్యా నుంచి ఆయిల్ మనం కొన్నప్పుడు ఆంక్షలు, అమెరికా, నాటో దేశాలు విధించిన ఆంక్షలు కూడా లెక్క చేయనప్పుడు పశ్చిమ దేశాలు ఇలాగే వ్యాఖ్యానించాయి. దానికి మన విదేశాంగ మంత్రి జయశంకర్ చాలా సూటిగా సమాధానం చెప్పారు. మేము ఒక నెల రోజులు కొనే ఆయిల్ని మీరు ఒక్క పూటలో కొంటున్నారని యూరోపియన్ దేశాలను ఉద్దేశించి మాట్లాడాడు. అలా మొదట్లో రష్యా నుంచి ఆయిల్ కొనడం పైన తీవ్రంగా స్పందించిన అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ కూడా భారతదేశానికి ఉన్న ఇబ్బందులు మేము అర్థం చేసుకోగలం అని మాట్లాడాల్సి వచ్చింది. అంటే మొదటి నుంచి అమెరికా, వెస్ట్రన్ కంట్రీసు తమ వైపు ఇండియా పూర్తిగా లేదు అన్న కోపము, అన్న చికాకు ప్రదర్శించినా కూడా మనం రష్యా వైపు కూడా పూర్తిగా లేము అన్న అంశం కాస్తంత స్వాంతన కల్పించింది. చైనాలాగా మనం పూర్తిగా రష్యాను వెనకేసుకొని రాలేదు. ఈ వార్కు కారణం అమెరికా, దాని నాటో మిత్రపక్షాలని చైనా ప్రకటించింది. భారతదేశం ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో కానీ అదే సమయంలో మన వైఖరి పట్ల అసంతృప్తి చెందే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పినట్లు పుటిన్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ హక్ చేసుకోవడం పట్ల యుక్రెయిన్ ఎలా స్పందించింది, స్విస్ సమ్మిట్లో మనము మన పాత్ర విషయంలో పాల్గొన్నప్పుడు కూడా ఎలా స్పందించారని. చివరకు రష్యా వెళ్ళి వచ్చాక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉక్రెయిన్ కూడా పర్యటించాడు.
యుక్రెయిన్ పర్యటన పట్ల అమెరికా కూడా హర్షం ప్రకటించింది, ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అమెరికా కూడా ఆశిస్తోంది ఏంటంటే ప్రధానమంత్రి మోడీ ఏమైనా ప్రెసిడెంట్ పుటిన్తో మాట్లాడి ఒప్పించగలడా అని. తాజాగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ కూడా ఇండియా మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూడొచ్చు, యు కెనాట్ అబాండన్ ఉక్రెయిన్ వదిలేసి తన గతికి తాను వదిలేయలేము అంటూ ఇటలీ కూడా ప్రకటించింది. సో ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశం పట్ల వెస్ట్రన్ కంట్రీస్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా భారతదేశ స్టాండ్ మనము క్లియర్గా అటు రష్యా వైపు ఇటు యుక్రెయిన్ వైపు ఉండకుండా పీస్ వైపు, వివాదాల పరిష్కారం వైపు, యుద్ధాన్ని ఆపే వైపు ఉండడం అనేది మన డిప్లొమసీ ఇప్పుడు రిజల్ట్స్ కాస్తంత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటికిప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, అది మన వల్లే ఆగిపోతుందని క్లెయిమ్ చేసుకోవడం లేదు. కానీ ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఇండియా పొందగలిగింది. ఎందుకంటే అమెరికాకు అవకాశం లేదు, ఎందుకంటే అమెరికా ఇస్ క్లియర్లీ బ్యాకింగ్ ఉక్రెయిన్. రష్యా పైన ఒక రకంగా పరోక్షంగా అమెరికా యుద్ధం చేస్తుంది నాటో ద్వారా. ఇక యూరోపియన్ పవర్స్ కూడా నాటోలో భాగస్వాములు. చైనా మనలాగా కొంత తటస్థంగా ఉండే ప్రయత్నం చేసినా ఇది మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ చైనా, టువర్డ్స్ రష్యా పట్ల కొంత గ్రేటర్, ఎందుకంటే వారికి అమెరికాతో ఉన్న పంచాయతీ వల్ల. జియో పాలిటిక్స్లో చైనాకు అమెరికా ప్రత్యర్థి కనుక ఉక్రెయిన్ రష్యా ఇష్యూను కూడా చైనా తన జియో పాలిటిక్స్ యాంగిల్లోనే చూడాల్సి వచ్చింది. అందుకే రష్యాను ఓపెన్గా చైనా సమర్థించలేదు, భారతదేశం సమర్థించలేదు. రెండు దేశాలకు కూడా తటస్థంగా ఉన్నప్పటికీ కూడా యాంటీ అమెరికన్ పొజిషన్ చైనా తీసుకుంది, ఇండియా తీసుకోలేదు. ఎందుకంటే మనకు చైనాతో ఉన్న వ్యతిరేకత కారణం కావచ్చు, మనకు రష్యాతో మైత్రి ఎంత ఉందో అమెరికాతో కూడా అలాగే ఫ్రెండ్షిప్ ఉంది. ఈ అడ్వాంటేజ్ చైనాకు లేదు. చైనా రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది కానీ అమెరికాతో శత్రుత్వం ఉంది. భారతదేశానికి ఏంటంటే రష్యాతో ఇటు అమెరికాతోనూ స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల మనం అడ్వాంటేజ్ తీసుకోగలిగాం చైనా కన్నా. అందువల్ల షీ జిన్పింగ్ కన్నా కూడా నా ప్రైమ్ మినిస్టర్ మోడీ పీస్ మేకర్గా అవకాశం పెరిగింది. ఎందుకంటే మీరు గమనించండి, రష్యాకు ఉక్రెయిన్కు రెండు దేశాలకు పోయిన ఒక ప్రపంచ నాయకుని చూపెట్టండి. పోవడమే కాదు, రెండు దేశాలకు కూడా వెల్కమ్ చెప్పిన వరల్డ్ లీడర్ కూడా మనకు చాలా రేర్. అంటే ఈక్వల్ వామ్త్తోని ఈవెన్ ఇటీవల మన భారత ప్రధాని యుక్రెయిన్లో పర్యటించినప్పుడు కూడా జెలెన్స్కీ లాంటి వ్యక్తి, అంతకుముందు తీవ్ర డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేసిన వ్యక్తి కూడా చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నాడు. సో అందువల్ల అటు మాస్కోలోను ఇటు కీవ్లోను అటు ప్రెసిడెంట్ పుటిన్తోనూ ప్రెసిడెంట్ జెలెన్స్కీతోనూ ఫ్రెండ్లీగా మాట్లాడగలిగిన లివరేజ్ ఉన్నటువంటి నాయకుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ. మళ్ళీ అటు అమెరికాతో కూడా మాట్లాడగలిగాడు. దానికి తోడు ఇండియాకు ఒక హిస్టరీ కూడా ఉంది. మనం ఎక్కడ వార్ను అగ్రెషన్ను యాక్సెప్ట్ చేయలేదు. వీఆర్ ఆల్వేస్ ఫర్ పీస్, డిప్లొమసీ. ప్రైమ్ మినిస్టర్ మోడీ మాస్కోలోనే చెప్పినట్లు ఉక్రెయిన్ ఈవెన్ కీవ్లో కూడా చెప్పాడు. సో మేము బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చాము, అందువల్ల మాకు శాంతి అనేది భారతీయ డిఎన్ఏలోనే ఉంది అని. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ చూపిన డిప్లొమసీ, ఇండియన్ డిప్లొమసీ ఇప్పుడు ఒక క్వాలిటేటివ్ టర్న్ తీసుకుంది. మరి అజిత్ దోహల్ ఎప్పుడు ఈ వీక్ వెళ్తారని అంటున్నారు. స్పెసిఫిక్గా ఏ ప్రపోజల్తో వెళ్ళాడు, ఆ ప్రపోజల్స్కు యాక్సెప్టబిలిటీ రావటానికి పుతిన్తోనూ జెలెన్స్కీతోనూ లేదా బైడెన్తోనూ ముందేమైనా మాట్లాడా, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే డిప్లొమసీ అంతా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండదు. బయట జరుగుతుంది, లోపల జరుగుతుంది. దర్ ఇస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గ్లోబల్ డిప్లొమసీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏదైనా జరుగుతుంది. కానీ మోడీ చూపుతున్న చొరవ డెఫినెట్గా ఇండియన్ స్టేచర్ను పెంచుతుంది. వరల్డ్లో భారతదేశం ఒక గ్లోబల్ లీడర్గా ప్రజెంట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా రష్యా యుక్రెయిన్ పీస్ను గనక సాధించగలిగితే ఇట్ విల్ బి ఎ బిగ్ విక్టరీ ఫర్ ఇండియన్ డిప్లొమసీ, బిగ్ విక్టరీ ఫర్ మోడీ డిప్లొమసీ. మీకు గమనించి ఉండాలి, నేను కొద్ది నెలల క్రితమే ఒక వీడియో పెట్టాను. ఈవెన్ మోడీకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా అని క్వశ్చన్ మార్క్తో పెట్టాను. అందువల్ల ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో ఇండియాకు ఉన్నంత అవకాశం మరే దేశానికి లేదు. నేను ఇంతకుముందు చెప్పాను కారణాలు. అమెరికాకు లేదు, చైనాకు లేదు, యూరోపియన్ కంట్రీస్కి లేదు. నో గ్లోబల్ పవర్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ లివరేజ్.
అంటే యొక్క టాకింగ్ టర్మ్సే కాదు, రెండు దేశాల్లోనూ రెండు దేశాధినేతలు రెండు దేశాల ప్రజల స్నేహాన్ని పొందగలిగిన దేశం భారతదేశం ఒకటే. అందువల్ల భారత ప్రధానికి అవకాశం ఉంది. లెట్స్ హోప్ దోల్స్ ఈ అంబాసిడర్ మోడీ దూతగా మాస్కో వెళ్తున్నాడు, అది ఏమైనా రిజల్ట్ ఇస్తుందా అని. ఎందుకంటే పుటిన్తో కలిసి వచ్చాక మళ్ళీ యుక్రెయిన్ వెళ్ళాడు మోడీ. యుక్రెయిన్ వెళ్ళాక ప్రెసిడెంట్ పుటిన్తో ఫోన్లో కూడా మోడీ సంప్రదించాడు. అఫ్కోర్స్ పుటిన్ చెప్పాడు, ఇండియా వర్షన్ ఇండియా చెప్పింది, ఎవరి వర్షన్లు వాళ్ళకు ఉన్నాయి. చాలా కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ ఉండవచ్చు, కానీ అట్లీస్ట్ ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇండియన్ డిప్లొమసీ అన్నది మాత్రం నిజం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్లో ఏమైనా ఎండ్ కనబడుతుంది అంటే, పీస్కి అవకాశం కనబడుతుంది అంటే, అటు బైడెన్ అయినా ఇటు పుతిన్ అయినా జెలెన్స్కీ అయినా ఇవాళ ఇండియా వైపు ఇండియన్ డిప్లొమసీ వైపు చూసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. వెదర్ వీ విల్ సక్సీడ్ ఇన్ గెటింగ్ ఏ పీస్ డీల్, ఒక శాంతి ఒప్పందం సాధించగలమా, యుద్ధాన్ని ఆపగలమా, ఇవి తెలియదు. బట్ డెఫినెట్గా ఈ రోల్ ప్లే చేసే స్థితికి అయితే భారతదేశం వచ్చింది. అది భారతీయుడిగా మనకు గర్వకారణం.